మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నవాడు లోకంలో వెళ్ళి ఎంజాయ్ చేయలేడు. తప్పు 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 అంటది. పోనీ ఇట్లా పరిపూర్ణంగా దేవుళ్ళో ఎదుగుతామంటే ఆ పరిపక్వత, స్థిరత్వం ఉండక అటుపక్క కుమిలిపోతా అంటాడు. ఇటు రాక మధ్యలో కుమిలిపోతాడు. ఆ కుమిలిపోతున్నప్పుడు అనిపించే బాధ ఏం తెలుసా? మారు మనసు పొందకపోయినా బాగుండే, బాప్తిసం తీసుకోకపోయినా బాగుండే. సాతానుగాడు ఏ విధంగా పడగొడదామా, ఏ విషయానికి లోపడిపోతావా, తిండికా, నిద్రకా, అమ్మాయికా, అబ్బాయికా, కామానికా, జారత్వానికా, ఏదో ఒకటి మొదలు పెడతాడు. అప్పుడు ఆత్మీయాత్రలు ఏమవుతావు? పడిపోతావా, కృంగిపోతావా? అయ్యో పడిపోయాను, ఇంకా నా వల్ల కాదు. కృంగిపోయి కుమిలిపోయి పాపానికి బానిస అయిపోయి నా వల్ల కాదని కుమిలిపోతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది. ఇటు లోకాన్ని జయించలేరు, ఇటు దేవుళ్ళలో నమ్మకంగా ఉండలేరు, అటు ఇటు కాక కుమిలిపోతున్న వాళ్ళు ఉంటారు. అలా కొన్ని దినాలు వస్తాయి. అయితే గుర్తుపెట్టుకో, అలా దేవుడు మార్గమధ్యలో వదిలేడు, నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో చెయ్యి పట్టుకొని నడిపించాడు. ఏమని? అయ్యా నీ తోడుంటా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. ఆయన అంతవరకు నడిపించాడు. మై ఫ్రెండ్స్, 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఆయన వారిని నడిపించెను. ఈ ఆత్మీయ యాత్రలో ఆయన నన్ను నడిపిస్తాడు, నిన్ను